శ్రీమాత్రే నమః. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మఫలహేతుర్భూః మాతే సంగోస్త్వకర్మణి. సంగోస్తు అకర్మణి అని చెప్పేస్తున్నాడు. ఇక్కడ స్పష్టంగా మనకు తెలిసినటువంటి ఈ భావన ఏంటి? లోకం లోపల మనమందరం కూడా అర్జునులము అని చెప్పేసి గుర్తు చేసుకుంటూ ఉంటున్నాం. అప్పుడప్పుడు అర్జునులమై మనం గుర్తు చేసుకుంటున్న సందర్భంలో, పని చేసే సందర్భంలో ఫలము మీద దృష్టి సారించేసి ఈ ఫలితం వల్ల, ఈ ఫలం వల్ల, దీనివల్ల అది ఇది లాభం అది లాభం అనుకుంటూ ఊహించుకుంటూ కూర్చుంటున్నాం. వచ్చిన సమస్య ఎక్కడ అంటే, పక్కవాడు ఓ పని చేస్తాడు, ఆ పనికి అతనికి సాధించినటువంటి ఫలితము మనం కూడా చేద్దామని మొదలు పెడతాం, మనకు అంత దొరకదు. అంటే ఆ ఫలితము మీద దృష్టి సారించి మొదలుపెట్టినటువంటి పని ఇది. అదిగాక అలాటెడ్ డ్యూటీలో కూడా మనము ఎక్స్పెక్టెడ్ అనేటటువంటి విధానంతో పనిచేస్తున్నాం. కాబట్టి అది కూడా మనకు ఫలితం సాధించట్లేదు. ఇన్ని ఫలితం సాధించినప్పటికీ కూడా మనస్సు, చిత్తము ప్రశాంతంగా ఉండట్లేదు. చిత్తము ప్రశాంతత అనేది ఏర్పడితే కదా ఆత్మ దగ్గరికి వెళ్ళి ఆలోచన చేయగలిగిన స్థితి. ఆ ట్రాన్స్పరెన్సీ పరిపూర్ణంగా మనం చేర్చుకోవాలి కదా. ఇక్కడ పైన మలినాలన్నీ తీసేసి, పైన రంగులన్నీ కూడా తీసి పారేసేసి అసలైనటువంటి రంగునే ఉంచాలి కదా. పైన షీట్లన్నీ పెరుగుతున్నా కొద్దీ వేరు వేరు రంగులు వచ్చేస్తూనే ఉన్నాయి. అనేక రకాల రంగుల సమన్వయం. ఇప్పుడు మనమంతా కూడా వేరు వేరు రకాల కోరికలు ఉన్నాయి మనకు. సందర్భవశాత్తు బయటకు వస్తుంటాయి, ఇంద్రియాల ద్వారా బయటకు వస్తుంటాయి. కాబట్టి అవి కర్మని బాగా చేస్తూ ఉండటం వల్ల మాత్రమే వాటి యొక్క విధానం నుంచి దూరం జరుగుతాం. అదేంటండి, కర్మలు చేస్తుంటే ఇవన్నీ తొలుగుతాయి ఎందుకు అంటే, కర్మల యొక్క ఫలము మీద ఆసక్తి లేకుండా చేస్తే అప్పుడు ఆ స్పష్టమైనటువంటి ఫలితాలు మనకు ఏర్పడతాయి అంటాడు. కర్మణ్యేవాధికారస్తే, నీకు కర్మలు చేయటం ఎందు అధికారం ఉంది. అధికారం ఉందంటే నువ్వు చెయ్యాలి అంతే. ఎందుకు చేయాలండి అంటే, నీకు ఎలాటెడ్ అది. నేను ఎలాంటి చేయకుండా నేను అట్నే కూర్చుంటానండి, తామసికమైన వాడివి నువ్వు గోడ ఎంతో నువ్వెంతే, ఒక రాయి ఎంతో నువ్వంతే. ఆ రాయినన్నా పునాదుల్లో పెడితే అది పని చేస్తుంది, నువ్వు అంతకు పని చేయవు అంతే. ఇంతకన్నా జడత్వం నీకు ఇంతకన్నా గొప్పవాడు, జడులలో నీకన్నా గొప్పవాడు ఇంకోటి లేడు. అందుకని నీ తామసం. నేను పని చేయనండి, నాకు తిండి కావాలండి, తింటాను పంటాను, ఇంతే నాకున్నది, ఇదే నా కర్మ, ఇదే నాకున్నటువంటి గొప్ప విధి అని చెప్పేసి అన్నా అనుకోండి, ఉండు, నో ప్రాబ్లం. ఇప్పటి వరకు అలర్ట్ కావాల్సినవి ఇంకో 10 జన్మల తర్వాత అలర్ట్ అవుతాయి, నో ప్రాబ్లం. అప్పటికైనా కానీ దెబ్బలు గట్టిగా పడతాయి, అప్పుడు చేసుకుంటావు అంతవరకే. కానీ ఇప్పటికీ టెంపరీ యూఆర్ పోస్ట్ పోనీ అంతవరకే. కర్మణ్యేవాధికారస్తే, నీ కర్మలు నువ్వు ఆసక్తి లేకుండా, ఫలాసక్తి లేకుండా నువ్వు చేసుకోవడం అలవాటు చేసుకో. రిజల్ట్ ఓరియంటెడ్ కాదు, రిజల్ట్ ఓరియంటెడ్ నీది కాదు. ఎగ్జామ్ రాసిన వాళ్ళందరికీ ఈక్వలెంట్ రిజల్ట్స్ వస్తాయండి? రాసినటువంటి ఫలితం ఈక్వల్గా ఉంటుందండి? అన్నీ ఉండవు. ప్రచారం చేసుకున్న ప్రతివాడికి కూడా ఈక్వలెంట్గా ఓట్లు పడుతున్నాయండి? ఎందుకు పడట్లే? ఎవరెవరి పుణ్యాన్ని బట్టి, ఎవరెవరి పాపాన్ని బట్టి పడుతుంది. మన పని మనం చేసామా లేదా ఇంపార్టెంట్. అందుకని నాకున్నటువంటి శక్తి ప్రకారంగా నేను చేయాల్సిన పని స్పష్టంగా చేసుకుంటూ వెళ్ళిపోవటం అనేటటువంటి అధికారమే నాకున్నది, ఫలితము మీద కాదు. లోకంలో అన్ని కర్మలు అందరూ చేస్తున్నారా? అందరికీ అన్ని కర్మలు ఎలాట్ అయ్యి ఉంటున్నాయా? ఎవరి కర్మ వాళ్ళకుంది. కర్మ అంటే టు డూ వర్క్, దట్స్ ఆల్. కర్మ అనగానే నెత్తి కొట్టుకుని కర్మ అని కాదు. ఇక్కడ కర్మ బంధంగా, బాధగా మారినప్పుడు కర్మ అయి కూర్చుంది, అదంతే. ఏమి చెప్పలేక నా కర్మ అండి అంటున్నాం. కర్మలు ఉండవు, కర్మ వర్క్. కర్మ చేసే వాళ్ళమందరం కార్మికులము అని పేరు మనకు. కార్మికులు అంటే కేవలం ఏదో ఫ్యాక్టరీలో పనిచేసేవాడు కార్మికులు, శ్రమ చేసేవాడు శ్రామికుడు కాదు. మనం అందరం శ్రామికులమే. ఆశ్రమ జీవితంలో ఉన్న వాళ్ళందరూ శ్రామికులే. ఇది బ్రహ్మచర్యమో, గృహస్థమో, వానప్రస్థమో, సన్యాసమో ఏదో ఆశ్రమంలో ఉంటాం కాబట్టి, ఆశ్రమంలో ఉన్నారంటే తిని కూర్చుంటారని అనుకుంటే తప్పండి. ఇప్పటి రోజుల్లో అట్లా కనుక కూర్చుంటే తీసి పక్క పెట్టండి. ఆశ్రమంలో శ్రమతో బతకాలి, కర్మ చేసి ఉండాలి, కార్మికుడుగా ఉండాలి. కర్మ లేకుండా ఎట్లా ఉంటామండి? గాలి పీల్చుకుంటావా కనీసం? గాలినా పీల్చుకోకుండానే నేను ఉండలేను కదా. అందుకని ప్రతిదీ కర్మే. అందుకని కర్మ చేసే విధానం మనకు అర్థమైనప్పుడు కర్మ మీదనే అధికారము ఉన్నది. ఏ పని నీకు చేయబడవలసి ఉన్నదో అదే పని చేస్తాం. నేను చాలా గొప్ప వైద్యం చదువుకున్నానండి, ఎండి అయిపోయిందండి అని అన్నాడు. కానీ వాడి కర్మలో ఏముంది? అడ్మినిస్ట్రేషన్ పోస్టింగ్ ఉంది.
ఏం చేస్తాడు? వైద్యం మొత్తం చదువుకున్న తర్వాత ఏం చేస్తాడంటే వాడికి బుద్ధి పుట్టేసి చక్కగా ఐఏఎస్ ఆఫీసర్ ప్రిపేర్ అయ్యి అటెండ్ వెళ్ళిపోతాడు. వాడి కర్మలో కనుక అడ్మినిస్ట్రేషన్ ఉంటే. లేదు, పెద్ద హాస్పిటల్ కట్టుకొని దానికి ఏమంటారు అడ్మినిస్ట్రేటర్గా ఉంటాడు. వాడి వైద్యం చేయదు, 10 మంది వైద్యులను పెట్టుకుంటాడు, వాళ్ళందరి మీద నడిపించుకుంటూ ఉంటాడు. అంటే చేసే పని ఏమిటి? తాను చేసేటటువంటి పని తనకు స్పష్టంగా నిర్వహించే విధానం లోపల, తన జాతకంలో తనకు ఉండేటువంటి విధానంలో, తన పూర్వకర్మల ప్రకారంగా విచ్ ఈజ్ అలాటెడ్ అనేటప్పుడు ఆ పనులను తాను నిర్వహించుకుంటూ వెళ్ళాలి. ఎవరి పని ఏది ఉంటుందో తెలియదు. పెద్ద వైద్యం చదువుకున్నవాడు వైద్యం చదువుకునే ప్రదేశంలో వైద్యం చదువుకుంటాడు. వైద్యం చదువుకున్న తర్వాత అందరూ వైద్యం చేసేవాళ్ళు ఉన్నారు, వైద్యం గురించి చెప్పేవాళ్ళు ఎవరు ఉంటారు? మళ్ళీ వాడో టీచర్ కావాలి కదా. టీచింగ్ అవుట్లుక్ కొనవాడే దాంట్లో టీచింగ్కి వస్తాడు, లేకపోతే పేషెంట్లను చూస్తూ కూర్చుంటాడు. ఇంజనీర్లు అందరూ ఇంజనీర్లేనా? ఇంజనీరింగ్లో ఎన్ని రకాలుగా మారుతున్నాం, ఎన్నో రకాలైన వాడు. ఒకరి కోసం పని చేసేవాడు, తన కోసం పని చేసుకునేవాడు, లేదా తనంటూ ఆఫీస్ పెట్టుకునేటువంటి వాడు, లేకపోయేటట్టయితే కంపెనీల్లో నిలబడిపోయేటువంటి వాడు. ఆ తర్వాత ఇవన్నీ దాటిన తర్వాత చాలామంది వేరు వేరు ఇంజనీరింగ్ కాలేజీలో పంతులుగా పనిచేసేవాళ్ళు, లేదా ల్యాబ్ అసిస్టెంట్లుగా పనిచేసేవాళ్ళు. ఇన్ని రకాలు ఉన్నారండి, అందరూ ఇంజనీర్లే మళ్ళీ. అందుకని అనేక రూపాల లోపల వాళ్ళకుండేటటువంటి పుణ్యము, వాళ్ళకుండే విధానం ప్రకారంగా వాళ్ళ కర్మను వాళ్ళు నిర్వర్తించాల్సిన అవసరం ఉంది. మనం ఈ రోజుల్లో ఏమనుకుంటున్నామంటే మన తిండి కోసం పని చేస్తున్నాం కాదు, ఆ పని చేయటం ద్వారానే నీకు భోజనం ఏర్పడాలి. అందరికీ సమానమైన వైద్యం చదివిన ప్రతివానికి ఒకే రకమైన జీవితం ఉందంటాను లేదు. ఎంబీబీఎస్ చేసినటువంటి డాక్టర్లు అందరికీ ఒకే రకమైన డబ్బులు రావు, ఇంజనీరింగ్ చదువుకున్న వాళ్ళందరికీ ఒకే రకమైన డబ్బులు రావు, టీచర్ అన్నటువంటి వాడికి అందరూ ఒకే రకమైన వాళ్ళు కదా. టీచర్ అనేవాడు బోధకుడు. మరి సింగిల్ టీచర్ స్కూల్ నుంచి మొదలుపెట్టేటట్టయితే జూనియర్ లెక్చరర్లు ఉంటారు, సీనియర్ లెక్చరర్లు ఉంటారు, ప్రొఫెసర్లు ఉంటుంటారు, అందరూ ప్రొఫెషనల్ టీచర్స్ ఉంటారు, అందరూ టీచర్సే. ఒకడు గంట సేపు బయటికి పోయి వచ్చేటట్టయితే వాడికి 20,000, 30,000, 40,000 ఇచ్చి పంపిస్తారు. ఒకడు రోజు మొత్తం పాఠం చెప్పేటట్టయితే 1,000 రూపాయలు ఇస్తే గొప్ప. ఇది అంటే వాడి స్థాయి, వాడి విధానాన్ని బట్టి, వాడు కడుక్కునేదాన్ని బట్టి, వాడుకుండే వెలుగును బట్టి, వాడుకుండే స్థాయిని పెంచుకుంటూ పోతుంటారు. లోక స్థాయిలో పెంచుకోవాలి. కాబట్టి కర్మ అనే పదం వెనక చాలా అర్థాలు ఉంటాయి. కర్మణి ఏవ అధికారః తే, నీకు కర్మ చేయుట ఎందే అధికారం ఉంది, కర్మ చేస్తూ ఉండు అంతే. ఈ కర్మ చేయడం వల్ల ఏం జరుగుతుంది అంటే ఎక్సలెన్స్ వస్తుంది, నాలెడ్జ్ వస్తుంది. ఒక పనిని 100 సార్లు ఒక డ్రైవర్ ఉన్నాడు, డ్రైవింగ్ చేసుకుంటూ ఉన్నాడు. ఒక 4 ఏళ్ళు, 5 ఏళ్ళు, 6 ఏళ్ళు అయిన తర్వాత కూడా మొదటిసారి ఎట్లా డ్రైవ్ చేస్తున్నాడో 5 ఏళ్ళ తర్వాత కూడా ఎట్లా డ్రైవ్ చేస్తాడా? ఎక్సలెన్స్ వస్తుంది. ఇది జ్ఞానం. జ్ఞానం కలిగిన తర్వాత ఏం కలుగుతుందంటే, అబ్బా ఈ మిషన్ ఏంటి, ఈ విధానం ఏంటి, ఇట్లా ఎందుకు నడుపుతున్నాను, దీని వెనక ఎంతో పరిజ్ఞానం ఉందే, ఇది నడిపించేవాడు ఎవడో ఉన్నాడు అని చెప్పేసి అనే భావన ఏర్పడినప్పుడు దాని మీద భక్తి అంటాం. దాన్ని కర్మము, జ్ఞానము, భక్తి, లేదా కర్మ, భక్తి, జ్ఞానం. ఈ మూడిట్లో బేస్ ఏంటి? కర్మ. ఈ కర్మ అనేటువంటి దాంట్లో జ్ఞానము ఉంది, భక్తి ఉంది. మొగ్గగా ఉన్నప్పుడు కర్మ అందాం, పువ్వుగాను పండుగాను మారుతున్నప్పుడు జ్ఞానము, భక్తి, లేదా భక్తి, జ్ఞానంగా అందాం. ఇప్పుడు మొగ్గలో ఈ పువ్వు పండు ఉన్నట్టే కదా. అట్లాగే ఈ మొగ్గగా ఉంటున్నటువంటి కర్మను అందరికీ తప్పదు, ప్రతి వాడికి అవసరమే, ప్రతి వాడు చేయాల్సిందే. ఏ పని చేయకుండా అట్లా కూర్చుంటానండి, అన్ని పనులు అయిపోతున్నట్టే, నేను అంతా జ్ఞానిని అని చెప్పేసి అని అనుకుంటూ కుదరదు. ఖచ్చితంగా అందరూ అన్ని పనుల లోపల ఉండాల్సిందే. ఏ పని ఎవరికి ఏది కేటాయించబడిందో ఆ పనిలో అతను ఉండాల్సిందే. మాట్లాడేవాడు మాట్లాడాలి, రాసేవాడు రాయాలి, వెళ్ళేవాడు వెళ్ళాలి, కోసేవాడు కొయ్యాలి. ఏ పని వాడుకుంటుందో ఆ పనిలో ఉండాలి వాడు, అంతే. అందుకని కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు, నీకు ఫలము మీద మాత్రం నీకు దృష్టి పెట్టుకుని కూర్చోకు. ఇప్పుడు వస్తున్న సమస్య అదే. ప్రస్తుతం ఉన్నటువంటి ప్రపంచంలో కానీ, ప్రస్తుతం ఉన్నటువంటి చుట్టుపక్కల సమాజంలో కానీ ఎప్పటికీ కూడా ఏ రకంగా కూడా కదాచన అన్నాడు, ఏ రకంగా ఎప్పుడు ఈ టైం పీరియడ్లో ఎప్పటికీ నీకు ఫలితము మీద దృష్టి పెట్టేటటువంటి ఆలోచన లేదు. ఫలితం లేకుండా ఎట్లా పనిచేస్తారండి? మందుడు కూడా పనిచేయడం అని చెప్పేసి, ఏ రకమైన ఫలితం లేకుండా ఏ మందబుద్ధి కూడా పనిచేయడం అనేటువంటి వాక్యాలు మనకు ఉన్నాయి. అందుకని ఫలితము లేకుండా నేను ఎట్లా పనిచేస్తాను అంటే, ఫలితము యొక్క విధానము మీద నువ్వు దృష్టి పెట్టేటట్టయితే నీకు అది స్పష్టంగా నీకు అనుకున్న స్థాయిలో కనుక అది రాకపోతే నువ్వు కలిగేటటువంటిది బాధ. మళ్ళీ కొత్త కర్మకు ఇది స్వీకారం.
అందుకని ఈ కర్మల యొక్క విధానం ఎట్లా ఉంటుంది అంటే ఆ కర్మ నేను ఎందుకు చేయవలసి వచ్చిందో నాకు తెలియదు, దీనివల్ల ప్రయోజనం ఇది అని నేను అనుకోను, ప్రయోజనం ఏది ఉంటుందో అదంతా కూడా భగవదేచ్ఛ. కాబట్టి కర్మ ఫలము త్యాగము చేయాలి, కర్మ త్యాగం కాదు. కర్మ ఫలాన్ని మనకు సంబంధం లేనట్టుగా చూడాలి, వచ్చేది ఎంత ఉంటుందో దాన్ని యాక్సెప్ట్ చేయాలి, దాన్ని అనుసరించాలి, అనుసరించి సంతోషపడాలి. ఓ 4-5 గోవులు కొనుక్కొచ్చిన తర్వాత ఆ గోవులన్నింటినీ కూడా ఒకేసారి అవి సంతానం కన్నాయి. కన్న తర్వాత 4-5 గోవులకు మరి ఒకేసారి పుట్టిన తర్వాత అన్నిటికీ కూడా సమానమైన పాలు పిండగలగాలి కదా, మరి ఎందుకు రావట్లేదు, ఒకే రకంగా ఎందుకు ఉండవు? ఈ ధోరణి ఆలోచన చేసేటట్టయితే ప్రతి చోట, నాట్ ఓన్లీ దిస్, ప్రతి చోట మనము పనిచేసేటటువంటి ప్రతి చోట మనకు ఉండేటటువంటి విధానంలో మార్పు వస్తుంది. దీన్నే స్థాయి అని కూడా ఈ లోకంలో వాడుతున్నాం. ఎవరి స్థాయిని బట్టి వాళ్ళకు వస్తాయి అంటాం. ఈ స్థాయి అనేది భగవత్ స్థాయి, మనకుండే ఎనర్జీ స్థాయి. ఆ స్థాయి పెంచుకున్నటువంటి వాడికి పెంచుకున్న ఫలితాలు వస్తాయి, తక్కువ ఉన్నవాడు తక్కువ వస్తాయి. ఒక్కొక్కసారి పెంచుకున్నవాడికి కూడా అనుకున్న ఫలితాలు రావు, ఒక్కోసారి తక్కువ ఉన్నవాడికి అధికమైన ఫలితం రావచ్చు. వాడు శుద్ధం చేసుకున్న విధానాన్ని బట్టి ఉంటుంది. కాబట్టి ఆత్మవంతుడవై ఆత్మవయంతు దృష్టి కలిగిన వాడివైతే ఈ లోకంలో చేసే కర్మను నాదిగా భావన చేయకుండా అతనిదిగా భావన చేసి ఈ పని పరిపూర్ణం చేసుకుంటూ వెళ్ళిపో. నీకు ఏది రావాలనో అది ఆగదు, నీకు వద్దు అనుకునేటటువంటిది నువ్వు వెంటబడ్డా కానీ రాదు, అంతే. కాబట్టి నీకు రానటువంటిది రాదు, వచ్చేది ఉంటే వచ్చి కూర్చుంటుంది. కాబట్టి నువ్వు చేయాల్సిన పని విషయం లోపల మాత్రం నీ చేసే శ్రద్ధతోని దృష్టి పెట్టి చేయవలసినంతగా పరిపూర్ణంగా చేసి వదిలిపెట్టాలి. ఇది ఇంకెక్కువ చేస్తే ఎక్కువ ఫలితం, తక్కువ చేస్తే తక్కువ ఫలితం అని చెప్పేసి నువ్వు ఎంతసేపు కూర్చున్నా నీ దగ్గరికి ఆ ఫలితం వచ్చినా నీ దగ్గర ఉండదు అది. కాబట్టి దాని గురించి ఆలోచించకు. మా ఫలేషు ఈ పదానికి చాలా గొప్పనైన విలువ ఉంది. కర్మ ఫల త్యాగము కావాలి. మనం అనుకున్నట్టుగానే అన్నీ జరుగుతాయని చెప్పేసి అనుకుంటూ కూర్చోవడం అనేది సాధ్యం కాదు. ఇంకా మా కర్మఫల హేతుర్భూ, ఇట్లా ఈ కర్మ ఫలము మళ్ళీ జన్మహేతువుగా మారకూడదు. ఆశించి చేశావంటే ఏం జరుగుతుంది అంటే మళ్ళీ దానికి ఒక పుట్టుక మొదలవుతుంది. నీకు కావలసిన దానికన్నా ఎక్స్ట్రా నువ్వు స్వీకరించావనుకోండి, మళ్ళీ అది వదులుకోవడానికి ఇంకోసారి పుట్టాలి. లేదా నీకు తక్కువ వచ్చింది అని చెప్పేసి భావన ఉంటే పాత జన్మకి అలాటెడ్ ఎంతే ఉంటుందేమో దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదనుకుంటూ కూర్చునేటట్టయితే ఎంత వస్తే అంత యాక్సెప్ట్ చేసావంటే మళ్ళీ అది జన్మహేతువుగా మారదు. కర్మ జన్మహేతువుగా మారిపోయిందంటే కర్మఫలము అనేటటువంటి జన్మహేతువుగా మారటం వల్ల నీకు వచ్చిన ప్రయోజనం ఏముంది? అందుకని ఈ క్షణానికి నేను బతుకుతానంటే తర్వాత కాలంలో ఏమైతే అదేమిటి? జన్మ అనగానే వచ్చే జన్మ, ఈ జన్మ పోయిన తర్వాత వచ్చే జన్మ కాదండి. ఈ జన్మలోనే 100 రకాల జన్మలు పొందుతూ ఉంటాం. వేరు భావాలు, వేరు సమయాలు, వేరు విధానాల లోపల మనం పొందుతూనే ఉంటుంటాం. అందుకని ఇదేదో అక్కడెక్కడదో జన్మ ఇక్కడెక్కడదో జన్మ అని కాదండి. అందుకని మళ్ళీ ఈ ఫలితాన్ని మళ్ళీ కోరుకుంటున్న కొద్దీ మళ్ళీ ఇంకో రకమైన ఒక తప్పు చేస్తూ ఆ తప్పును కప్పిపుచ్చుకోవడానికి 100 తప్పులు చేస్తుంటామని చెప్పేసి లోకంలో ఒక మాటను చూసారా? అట్లాగే ఒక ఫలితాన్ని ఆశించిన తర్వాత ఆ ఫలితం మళ్ళీ నిలబెట్టుకోవడం కోసం మళ్ళీ ఇంకోటి పూసుకోవడం మొదలవుతుంది మళ్ళీ. అందుకని కర్మఫలం జన్మహేతువు కాకుండా చూసుకో అని చెప్పేసి చెప్తున్నాడు. అట్లా ఉండాలి, అగుము అని చెప్పేసి చెప్పాడు. మరి ఏం చేయకూడదయ్యా? మాతే సంగోస్తు అకర్మణి. ఇక్కడ స్పష్టంగా కర్మను అనుష్ఠించకుండుట యందు మాతే సంగోస్తు, దాని యందు అటాచ్డ్ అయి ఉండకు. అంటే నీకు సంగము అనే ఒక పదం ఉంది. సంగము అని చెప్పేసానంటే నువ్వు చేసే పని. సంఘం అంటే కలయిక అని అర్థం. మనకి ఇప్పటికీ కూడా సంఘ శబ్దాన్ని అనేక రకాలు వాడతారు, మనకు దీంట్లో చాలాసార్లు వాడతారు. ఇప్పుడు సత్సంగము అంటాం, నిస్సంగము అంటాం, త్రివేణి సంగమము అని చెప్పేసి అంటాం. ఏదో గంగా, యమున, సరస్వతి 2 నదులు కలవగానే మూడోది కలుస్తూ ఉంటుందనే భావన. 2 నదులు ఎక్కడ కలిసినప్పుడు కూడా సంగమము. 2 కలిస్తే సంగమం, ఏదైనా 2 కలిస్తే సంగం. సంగం అంటే కలయిక దేంతో కలిసినా కలయికే. కేవలం 2 వస్తువులు కలిస్తేనే కలయిక కాదు, మన మనోభావనలు ఫలాని అంశం మీదికి చేరాయి అంటే 2 కలిశాయి అని అర్థం. ఆ 2 కలయిక అనేటప్పుడు ఆ 2 యొక్క భావన, 2 వస్తువులు కలిసినప్పుడు ఆ 2 భావన ఒకదాని మీద ఒకదాని యొక్క ప్రభావం పడ్డట్టుగానే మన మనస్సు కూడా అత్యంత శక్తివంతమైంది. కాబట్టి ఆ వస్తువు మీదనో ఆ విషయం మీదనో కనుక మనం దృష్టి కేంద్రీకరించామంటే వెంటనే దాని ప్రభావం దీని మీద పడిపోతూ ఉంటుంది.
అందుకని సంగము వలన కలిగేటటువంటి కర్మఫలం మీద నీకు సంగం ఏర్పడిపోయింది. కర్మఫలం కావాలనే భావన ఏర్పడిపోయింది. ఏర్పడిపోయినప్పుడు దానికి వచ్చేటువంటిది జన్మహేతు అవుతుంది. కాబట్టి కర్మఫల సంగమును వదిలిపెట్టాలి మనం. ఆ రకంగా దూరంగా జరిగి కర్మను అనుష్ఠించకుండుట అనేటటువంటి విషయం మీద ఆసక్తి మాత్రం పెట్టుకోవద్దు. ఇప్పుడు సంగం అంటే ఆసక్తిని పక్కకు పెట్టు. ఆసక్తిని పక్కకు పెట్టేసి అకర్మణి స్థితిలో ఉండకు, కర్మస్థితిలో ఉండు. నీ పనిలో నువ్వు ఉండు. అకర్మణిగా ఉండేటట్టయితే కష్టం. ఇప్పుడు అర్జునుడికి యుద్ధం చేయడం అనేది కర్మ, చేసి తీరాలి. ఇప్పుడు అక్కడ చేసి తీరే సందర్భం లోపల నేను యుద్ధం చేయడం ద్వారా నేను జయించవలను అని చెప్పేసి అనుకుంటూ నీ బాణం నువ్వు వేయి. స్పష్టంగా వేసిన తర్వాత అతనికి తాకి అతను ఊర్చుకుంటాడా, అతను వెంటనే చచ్చిపోతాడా, అతని యొక్క తత్వాన్ని బట్టి ఉంటుంది. నీ బాణం వలన అనే పదం పక్కకు పెట్టు. నీ బాణం వేయటం మాత్రం ఆపకు. నీ పని నువ్వు చెయ్యి. అక్కడ ఏం జరుగుతుంది అనేటటువంటి దాని గురించి నువ్వు ఆలోచించకు. అక్కడ జరిగేటటువంటి విధానం గురించి పక్క పెట్టు. వాడు చచ్చిపోయాడు, పక్క జరుగు, ఇంకోటి మీద దృష్టి పెట్టు. నీ బాణం వేసుకుంటూ వెళ్ళు. ఇతర బాణాలను నువ్వు అడ్డం పెట్టుకోవాల్సిన అవసరం ఉంది, పెట్టుకో. నీ పనిలో నువ్వు ఉండు. అట్లాగే మన జీవితంలో కూడా ఎన్నో రకాల పనులు మనం చేసుకుంటూ వెళుతున్న సందర్భం లోపల అనేక రకాల అడ్డంకులు వస్తాయి. మనము వేసేటటువంటి పనులు, మనం చేసే పనుల లోపల స్పష్టత లేకుండా అక్కడ అదేమో, ఇక్కడ ఇదేమో, అక్కడ ఇది తప్పేమో, ఇక్కడ ఇది ఒప్పేమో అని మనకు తెలియని అనుమానాలతో మనం భయపడుతూ పక్కకు జరిగి చేయవలసిన పని చేయకుండా పక్కకు వచ్చేస్తున్నాం. మరి చేయవలసిన పని చేయకుండా కనుక వచ్చేటట్టయితే, ఆ పని నీకు అలాటెడ్ కనుక అయ్యి ఉండేటట్టయితే అది ఎప్పటికైనా చేసి తీరాలి కదా. చేసి తీరలేని విధానం ఏర్పడుతున్న కొద్దీ లోపల వేదన పెరుగుతుంది, అది బాధగా మారుతుంది, అది కర్మగా మారుతుంది. ఆ కర్మ మళ్ళీ జన్మకు మారుతుంది. ఇదే సైకిలా మనకు? కర్మ జన్మ, కర్మ జన్మ, కర్మ జన్మ, ఇంతేనా? బుద్ధి కలిగినటువంటి జీవిగా మారిన తర్వాత ఈ కర్మ నుంచి జన్మను వదిలించుకోవాల్సిన పరిస్థితి ఉందా లేదు? జన్మ అంటే పుట్టుక. జన్మ అంటే మళ్ళీ మనము పుట్టుక అనే అర్థం లోపల వాడక్కర్లేదు. ఈ ఒక పనికి ఒక ఫలితము, ఆ ఫలితం మీద ఆసక్తి వల్ల మళ్ళీ ఒక పుట్టుక, ఆ పుట్టుక వల్ల మళ్ళీ కర్మ ఫలితం, మళ్ళీ దాని నుంచి జన్మము. ఇట్లా ఎంతకాలం దీన్ని మోస్తూ పోవాల్సిందేనా? మనకు ఏమంటే జన్మ 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 అనే పదం ఉపయోగించేసరికి మనం ఎప్పుడో వచ్చే జన్మలో పై జన్మలో అనుకుంటున్నాం. కాదండి, ఇదే జన్మలో ఇక్కడే దాని ఫలితాలు అనుభవిస్తూ ఉంటాం. మనకు కొన్ని మాటలు చెప్తుంటాయి. అత్యుత్కటై పుణ్యపాపై ఇహైవ ఫలమశ్నుతే. తీవ్రమైన పుణ్యపాపాలు కనుక ఎవడైనా చేసేటట్టయితే దాని యొక్క ఫలితం ఇప్పుడే ఉంటుందట. లేకపోయేటట్టయితే ఏదో రకంగా పనిచేస్తూ ఉన్నామనుకోండి, పనిచేసిన దానికి సంబంధించినటువంటి ఆ ఫలితం యొక్క విధానము తప్పనిసరిగా దాని యొక్క అనుభవం నీకు వచ్చి తీరాలి అంటాడు. ఈ అనుభవం నీకు ఎంత రావాలో అంత రావాలి, అంత ఇష్టం వచ్చినట్టుగా కాదు. అందుకని పుణ్యపాపముల యొక్క విధానము ఏదైతే కర్మ అనుకుంటూ మనం చేస్తున్నామో, కడుపు నిండడానికి పని చేస్తున్నాము అని చెప్పేసి ధోరణి కాదండి. 10 మందికి శ్రేయస్సు కోసం నేను పని చేస్తున్నాను అనుకుంటూ ఆ పని చేయండి. లోకక్షేమం కోసం చేస్తున్నాను అనుకుంటూ చేయండి. మనకు వచ్చేది ఏదుంటే అది భగవత్ ప్రసాదం అనుకుంటూ చేయండి. నా పనిలో నేను ఉంటాను, వచ్చేది భగవత్ ప్రసాదం అనుకుంటూ చేయండి. మీరు ఎంత కష్టపడ్డా మీకు రావాల్సింది మీకు వస్తుంది. అది ఆ ప్రశాంతతనిస్తుంది. ఒకవేళ మీరు అనుకున్న స్థాయి ఏదైనా ఉండి ఎక్కువగా ఉండి మీకు వచ్చిన ఫలితం తక్కువగా ఉంటే ఇది వేదనగా మారుతుంది. ఇది మళ్ళీ పుట్టుకకు కారణమవుతుంది. పుట్టుక అంటే నువ్వు పుట్టాల్సిన అవసరం లేదు. ఇక్కడి సంపాదించనేది ఇంకెక్కడో మళ్ళీ సంపాదించి తీరాలి అనేటటువంటి భావన పుట్టుకే పుట్టుక. మళ్ళీ ఎప్పుడూ పుట్టడం గురించి ఆలోచన చెప్తూ ఉంటుంటాం మనం. అది కాదు, మళ్ళీ పుడతాం. పుట్టడం అంటే ఆ భావన మళ్ళీ పుడుతుంది, ఊరుకోదు. మనము ఒక చోట మోసపోయేటట్టయితే అక్కడ పోయినాయంటే ఇంకో చోటికి పోయి సంపాదించుకోవచ్చు అని చెప్పేసి మొదలు పెడుతున్నామా లేదా? అదే భావన మళ్ళీ పుట్టుక. ఈ పుట్టుకలు ఎంతవరకు? అదే చేయవలసిన పనిలో సంగము లేకుండా ప్రశాంతంగా మన పనిలో మనం ఉండేటట్టయితే ఇది మళ్ళీ జనించే భావన కాకుండా ఉంటుంది. మళ్ళీ జనించినప్పుడు నేను ఆత్మతత్వం వైపు దృష్టి సారిస్తా, వెలుగు వైపు దృష్టి పెడతాను. లేకపోయేటట్టయితే ఇంద్రియాలన్నీ కూడా మళ్ళీ ఇదేదో కావాలి, అదేదో కావాలి, ఇట్లేదో కావాలి, ఇది ఈ ప్రయత్నం ఏం చేస్తాను, ఇది కాలేదు, ఇది సుఖపడాలనుకున్నా ఇది దొరకలేకపోయింది, ఇప్పుడు మళ్ళీ అయినా సరే కష్టపడైనా సరే అదే సాధిస్తాను అంటాడు. అనుభవించే సమయం అయిపోతుంది, పొందవలసిన భావన పూర్తవుతుంది, పెట్టవలసినటువంటి విధానం పెట్టకుండా ఉండిపోతాం, మళ్ళీ పుట్టాల్సి వస్తుంది. ఇది సమస్య. అందుకని కర్మణ్యేవాధికారస్తే
మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భూ మాతే సంగోస్త్వకర్మణి.